దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అందరూ కూడా బాగున్నారని నేను ఆశపడుతున్నాను. మీ అందరి నిమిత్తం కూడా అనుదినము కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. అనేక మంది ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాల్లో పాలు పంపులు పంచుకోలేకపోవచ్చు, కానీ చూసేటువంటి వాళ్ళు కొంతమంది అయినప్పటికీ కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి విలువలు, ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటా ఉన్నారని నేనైతే ఆశపడతా ఉన్నాను. ఏదైనప్పుడు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించిన మొదటి 2 అధ్యాయాలు కూడా సుమారుగా మనం పూర్తి చేసుకునే అవకాశం దేవుడు అందించాడు. అలాగే దేవుడు 7 సంఘాలకు ఉత్తరాలు రాయడానికి ఇష్టపడ్డాడు. మొట్టమొదటి సంఘం ఎఫెసు అనేటువంటి సంఘం, తొలి ప్రేమను కోల్పోయినటువంటి సంఘం. తర్వాత స్మరణ అనేటువంటి సంఘం, శ్రమల గుండా దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకున్న సంఘం. చాలా శ్రమలు అనుభవించింది, అయినప్పటికీ కూడా దేవుని నామాన్ని మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఈ 2 సంఘాలను ఉద్దేశించి దేవుడు ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా నేర్చుకోవడానికి సహాయాన్ని దేవుడు అందించాడు. అయితే ఇంకా మనకి ఎన్ని సంఘాలు ఉన్నాయనంటే 5 సంఘాలు ఉన్నాయి. మొదటి 2 సంఘాలు మనం పూర్తి చేసుకున్నాం కనుక ఈ రోజున 3వ సంఘంలోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దేవుడు 3వ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ సంఘం పేరే పెర్గమము. పెర్గమం అనేటువంటి పేరుతో ఆ సంఘం పిలువబడతా ఉంది. అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది, అసలు జరిగినటువంటి సందేశం, ఆ సందర్భం ఏంటి, అసలు జరిగినటువంటి పరిస్థితులు ఎలా ఉంటివి ఉన్నాయి, అనేక విషయాలన్నీ కూడా ఈ రోజున జరిగేటువంటి సందేశంలో మీ అందరితో కూడా పంచుకోవడానికి అయితే నేను ఇష్టపడతాను. ఆఖరి వరకు చూడండి. మునుపెన్నడూ కూడా విననటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు దేవుడు మీ అందరికీ కూడా బయలుపరుస్తాడని నేనైతే ఆశపడతా ఉన్నాను. అయితే ప్రకటన గ్రంథానికి సంబంధించి 2వ అధ్యాయము 12వ వచనం నుంచి కానీ మనం చదివినట్టయితే పెర్గమము అనే సంఘానికి ఉత్తరం రాస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు చోట కనబడతా ఉన్నాయి. పెర్గమంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అనే మాటతో దేవుడు మొదలుపెట్టినట్టుగా కూడా వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ సంఘాన్ని బట్టి దేవుడు ఆనందించాడు, అభినందించాడు. అలాగే ఈ సంఘాన్ని దేవుడు కొంచెం కోపగించి మాట్లాడినట్టుగా, కొంచెం హెచ్చరిస్తున్నట్టుగా కూడా కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. పెర్గమం అనేటువంటి సంఘాన్ని గురించి దేవుడు రాయడానికి ఇష్టపడతారు. లూదియా అనేటువంటి ఆ ప్రదేశానికి ఈ పెర్గమం అనేటువంటిది రాజధానిగా ఉంది. దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి, పెర్గమం అనేటువంటిది ఒక రాజధాని. చాలా మంచిగా నడిపించబడినటువంటి సంఘమే, చాలా విలువైనటువంటి నాణ్యమైనటువంటి విలువలతో కూడినటువంటి భక్తిని కొనసాగించినటువంటి సంఘమే. అందుకే దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటాడు. నా యందు విశ్వాసి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపోయిన వాడు మీ మధ్య చంపబడిన దినములో నువ్వు నా నామం గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసం విసర్జింపలేదని కూడా నేను ఎరుగుతానంటే చెప్పి వాక్యం సెలవేస్తుంటే, విశ్వాసంలో చాలా బాగా ఎదిగినటువంటి సంఘమే, విశ్వాసంలో బాగా కొనసాగినటువంటి సంఘమే, చాలా నాణ్యమైనటువంటి భక్తిని జరిగించిన సంఘమే. కానీ ఒక రోజుకి ఈ సంఘం కలుషితం అయిపోయిందండి, పాడైపోయింది, ఆ నాణ్యత కోల్పోయింది, ఆ విలువలన్నీ కూడా దూరం అయిపోయినాయి, ఆ భక్తి ప్రభావాలన్నీ కూడా కాలక్రమేణా నెమ్మదిగా దిగజారిపోయినాయి, ఆత్మస్థితి అంతా కూడా నెమ్మదిగా బలహీనపడిపోయింది. ఎందుకోసం ఆ విధంగా జరిగింది అనేటువంటి అనేక విషయాలు ఈరోజు మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. చాలా నాణ్యంగా, నమ్మకంగా, చాలా స్వచ్ఛమైనటువంటి భక్తి శ్రద్ధలతో వెళ్ళేటువంటి సంఘమే. కానీ ఒక క్రిస్టియన్ ఎంపరర్, ఒక క్రైస్తవ చక్రవర్తి వచ్చిన కారణాన్ని బట్టి క్రైస్తవులకు మంచి జరిగింది, అలాగే క్రైస్తవులకి చెడు కూడా జరిగింది. ఒక విధంగా క్రైస్తవ చక్రవర్తి వచ్చుట వల్ల అప్పుడున్నటువంటి ప్రజలకి మేలు జరిగింది, అలాగే అదే చక్రవర్తి వల్ల క్రైస్తవ సంఘంలో కూడా నాణ్యత కోల్పోయిందని అంటాను. ప్రతి జాంతిలో కూడా మంచి చెడు అనేటువంటిది ఉంటుంది. పాజిటివిటీ అండ్ నెగిటివిటీ అనేది ప్రతి దానిలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ చక్రవర్తి ఎప్పుడైతే 313వ సంవత్సరంలో ఎప్పుడైతే పరిపాలించడం అనేటువంటిది మొదలుపెట్టాడో అప్పటి నుంచి కూడా సంఘంలో నాణ్యత కోల్పోయిందని చారిత్రాత్మక ఆధారాలు అనేకమైనవి తెలియపరుస్తూ ఉన్నాయి. ఆ చక్రవర్తి ఎవరో కాదు కానీ కాన్స్టాంటినోపుల్ అని కూడా ఆయన పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాన్స్టంటైన్
అనేటువంటి చక్రవర్తి తొలి క్రైస్తవ చక్రవర్తి. తొలి క్రైస్తవ చక్రవర్తి. అప్పటి వరకు కూడా చక్రవర్తుల్లో ఏ ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు. అందరూ కూడా అన్య సంబంధమైన, రోమా సంబంధమైన, గ్రీకు సంబంధమైన దేవతలను, దేవుల్ని పూజించేటువంటి వారే చక్రవర్తులుగా చలామణి అయ్యారు. కానీ మొట్టమొదటిసారిగా 313వ సంవత్సరంలో కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక క్రైస్తవ చక్రవర్తి పాలించడం అనేటువంటిది జరిగించాడు. చాలా అద్భుతమైనటువంటి చక్రవర్తి. దీని గురించి మనం మాట్లాడుకోవడం కానీ మొదలు పెడితే చాలా సమయం అయితే తీసుకుంటుంది. కానీ అవసరమైన కొన్ని విషయాలు మాత్రమే నేను తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. వీళ్ళ అమ్మగారి పేరు హెలెన్. ఈ కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి గారి అమ్మగారి పేరు హెలెన్. యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలా ఇష్టం ఆవిడకి. చాలా మంచి భక్తి చేసింది. ఎప్పుడూ కూడా ఆ సైన్యాధికారులతో సైన్యాధిపతుల్ని యెరూషలేముకి తీసుకుని వెళ్ళమని బ్రతిమాలుకొని ఆ సైన్యాధిపతులందరితో పాటుగా యెరూషలేము వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఆయన సంచరించాడు, ఏ చోటైనా జీవించేవాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సంచరించిన ప్రతి ప్రదేశాన్ని కూడా సందర్శించడంతో పాటుగా ఈమె డబ్బులతోనే ఆ ప్రదేశాల్లో ప్రత్యేకమైన నివాసాలని, ప్రత్యేకమైన గుడుల్ని ఈమె డబ్బులతో కడతా ఉంటుంది అన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే అమ్మగారికి ఎంత ఇష్టమో దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాం అనుకోండి, చూసేసామా, వచ్చేసామా, ఫోటోలు తీసేసుకున్నామా అన్నట్టుగానే ఉంటారు తప్ప ఈ హెలెన్ అనేటువంటి ఈ అమ్మగారు ఈ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ప్రదేశం, ఆయన మరణించిన ప్రదేశం, ఆయన తిరిగి సంచరించిన ప్రదేశాలు ఇవన్నీ కూడా చూస్తా చాలా దైవికమైనటువంటి ఆలోచనలతో అక్కడ కట్టడానికి కూడా డబ్బు సహాయం చేసేది. ఆ విధంగా చాలా కట్టడాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ఆధారాలతో కూడినటువంటి ప్రాంతాల్లో కట్టడం అనేటువంటిది కూడా హెలెన్ అనేటువంటి అమ్మగారు జరిగించడం అనేది కూడా జరిగింది. అయితే ఈ హెలెన్ గారి యొక్క కుమారుడి పేరే కాన్స్టాంటైన్. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి కాన్స్టాంటైన్కి దర్శనంలో కనబడతాడండి. దర్శనంలో కనబడి, నేను పలానా నువ్వు ఏ యుద్ధానికి వెళ్ళినా సరే, ఏ రాజ్యం మీదకి వెళ్ళినా సరే నీకు విజయమే వరిస్తుంది, విజయోత్సు అని చెప్పి దేవుడు ఆ వ్యక్తికి ఒక సింబల్ని చూపిస్తారు. నువ్వు ఏ యుద్ధంకి వెళ్ళినా విజయం మాత్రం నేను వరిస్తుంది, విజయం మాత్రం నేను వెంటాడుతుంది, నీకు అపజయం అనేటువంటిది ఏ విధంగా కూడా రాదు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఈ సింబల్ని నీ యుద్ధానికి ముందున్నటువంటి సైన్య భాగంలో దాన్ని పట్టుకుని వెళ్ళడం అనేటువంటిది అవసరం ఉంది అని అన్నప్పుడు ఆ సింబల్ని ఫ్లాగ్ రూపంలో కావచ్చు, లేకపోతే కొన్ని పెయింటింగ్స్ రూపంలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క సీనరీ రూపంలో కావచ్చు, ఆ సింబల్ని ఈ సైన్యానికి ముందు పెట్టి వెళ్తూ ఉండేవాడు. అదొక విశ్వాసం ఆయనకి. నాకు క్రీస్తు వారు కనబడ్డారు కాబట్టి ఆయన చూపించిన సింబల్ని ఎప్పుడైతే నేను పట్టుకొని వెళ్తానో ప్రతిదీ కూడా నాకు విజయమే అన్నటువంటి విశ్వాసంతో వెళ్ళడం జరిగింది. చాలా విజయాలు పొందేసుకున్నాడు. అలాగే చాలా విజయాలు, ఎంత అద్భుతమైన విజయాలు అంటే ఒకానొక సమయంలో ఒక రాజ్యం దురాత్మల యొక్క, చీకటి శక్తుల యొక్క సహాయంతో ఈయన మీదకి వస్తుంది. ఎందుకంటే ఈయనకు తోడే ఉన్నవాడు, ఈయన ముందున్నవాడు, వెనకున్నవాడు క్రీస్తే ఉన్నాడు కదా. కాబట్టి క్రీస్తు యందల విశ్వాసం ఈయనకి విజయాన్ని వరిస్తూ ఉంది కనుక ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు ఇది గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహాయంతో, దేవుని యొక్క సహాయంతో ఈ విజయాన్ని వ్యక్తి పొందుకుంటా ఉన్నాడని చెప్పి చీకటి, శుద్ర సంబంధమైన, దురాత్మ సంబంధమైనటువంటి శక్తుల యొక్క సహాయంతో ఈయన మీదకి యుద్ధాన్ని కూడా వస్తారండి. ఆ యుద్ధంలో కూడా చాలా వీరోచితమైనటువంటి విజయాన్ని పొందుకుంటాడు దేవుని యొక్క సహాయంతో. కాబట్టి ఈ సింబల్ని పట్టుకుని వెళ్తామండి వాడు. ఆ సింబల్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు. క్రిస్టోస్ అని పిలుస్తూ ఉంటారు. గ్రీక్లో చీరో అనేటువంటిది 2 క్యాపిటల్ లెటర్స్ గ్రీక్లో. అది ఎలా ఉంటుందంటే ఇంచుమించు సిలువులాగే ఉంటుంది. 2 అడ్డగీతలు, ఒక నిలువు గీత కింద కనబడతా ఉంటుంది. అది తర్వాత సిలువుగా కూడా దాన్ని గుర్తించారు. ఆ సింబల్ ఏదో కాదు కానీ సిలువే అని చాలామంది చరిత్రకారులు కూడా దాన్ని గుర్తించడం అనేటువంటిది కూడా జరిగింది. ఈ విధంగా ఆయన యుద్ధాలకు వెళ్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ప్రభువారి దర్శనంలో చూపించాడో ఆ రూపాన్ని, లేకపోతే ఆ యొక్క సింబల్ని ఎప్పుడైతే పట్టుకుని వెళ్ళేవాడో అద్భుతమైనటువంటి విజయాలు అనేకమైనవి ఆయన్ని వరించినట్టుగా కూడా ఆధారాలు, చారిత్రాత్మక ఆధారాల్లో కూడా చాలా విషయాలు మనకు బయలుపడతా ఉన్నాయి. అయితే ఈ కాన్స్టాంటైన్ వచ్చిన తర్వాతే, ఈ కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి గారు వచ్చిన తర్వాతే
ఆదివారం సెలవు దినం అనేటువంటిది ప్రకటించబడింది. ఈయన కానీ రాకపోయి ఉంటే సండే అసలు హాలిడే ఉండకపోదు. సండే హాలిడేని తీసుకుని వచ్చింది కూడా ఈ కాన్స్టాంటినోపులే. ఈ కాన్స్టాంటైనే, ఈ క్రైస్తవ చక్రవర్తే 25 డిసెంబర్ క్రిస్మస్గా, అది కూడా సెలవు దినంగా ప్రకటించింది కూడా ఈ కాన్స్టాంటినోపులే. కాబట్టి ఈ రెండు కూడా, ఈ సెలవు దినం ఆదివారం హాలిడే, 25th క్రిస్మస్ హాలిడే అనేటువంటిది తీసుకుని వచ్చింది కూడా కాన్స్టాంటైనే. మొత్తం ప్రపంచం అంతటినీ కూడా వెళ్ళాడు, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గెలిచాడు. ఒకనొక సమయంలో చనిపోయాడు అనుకోండి. అయితే ఈ క్రైస్తవ చక్రవర్తి వచ్చిన తర్వాత క్రైస్తవులు చాలా మేలులు జరిగినాయి, చాలా చాలా ఉపాధులు కలిగాయి, చాలా చాలా ఏమంటారు సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా ఆ క్రైస్తవ చక్రవర్తి హెలన్ గారు కూడా, వీళ్ళిద్దరూ కూడా చక్కగా క్రైస్తవులను ఉద్దేశించి మంచి మంచి వనరులన్నీ కూడా వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండేవారు. అంటే క్రైస్తుడై ఉంటే, ఒకవేళ క్రిస్టియన్ అయితే వాళ్ళకి అనేకమైనటువంటి వరాలు అందిస్తూ ఉండేవారు అన్నమాట. అనేకమైనటువంటి పథకాలన్నీ కూడా వస్తూ ఉండేవి. పథకాలు అంటే రేషన్ అని, పెన్షన్ అని, క్రైస్తవులు వృద్ధులకి ఇలాంటి ఇంత డబ్బు ఇవ్వాలని, అది ఇవ్వాలని, ఇది ఇవ్వాలని చెప్పి చాలా పద్ధతిలో చాలా మేలులు క్రైస్తవ్యంలోకి క్రైస్తవులకి వీళ్ళు తెలియపరిచారు, వీళ్ళు ఇచ్చారు. క్రైస్తవులందరికీ కూడా మేలు జరగడానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇది గ్రహించినటువంటి క్రైస్తవులు కానివారు, అంటే అన్య జనాంగానికి సంబంధించిన వారు, క్రీస్తుని ఎరగనటువంటి వారు కూడా ఇది గమనించి, క్రిస్టియన్ అయి ఉంటే ఇన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి, ఇన్ని రాయితీలు వస్తూ ఉన్నాయి కాబట్టి, ఇంత మేలు జరుగుతూ ఉంది కాబట్టి, క్రైస్తవులు కాకపోయినా సరే క్రైస్తవులము అని చెప్పి సంఘాల్లోకి చొరబడ్డారు. ఎందుకంటే దేవుని తెలుసుకునో, దేవుడి మీద విశ్వాసం కలిగో, దేవుడు నిజమైన దేవుడిని చెప్పి అంగీకరించో కాదు, కానీ రాయితీలు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి, నెల అయ్యేటప్పటికి పెన్షన్లు వస్తాయి, క్రైస్తవులకు ఉపాధులు కలుగుతాయి అనే ఉద్దేశంతో దేవుని మీద ఉన్న విశ్వాసంతో వచ్చేవాళ్ళు కాదు, కానీ డబ్బు మీద ఉన్న ఆశతో, ఈ పథకాల మీద ఉన్నటువంటి ఆప్యాయతతో క్రైస్తవులు అని చెప్పి దొంగ క్రైస్తవులు సైతం సంఘాల్లో చొరబడేవారు. ఈ విధంగా సంఘం అంతా కూడా కలుషితం అయిపోయింది. క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఆ సమయం నుంచే కలుషితం అవడం మొదలుపెట్టింది. అన్నిలు కూడా వచ్చేస్తూ ఉంటారు. నిజమైన క్రైస్తవులకి క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తులకి జోడీ కలిసింది అనుకోండి, ఏమవుతుందో బైబిల్ మీకు తెలియపరుస్తూ ఉంది. దేవుని ఎరగనటువంటి వ్యక్తులు, భక్తి అంటే తెలియని వ్యక్తులు, పరిశుద్ధత అంటే తెలియని వ్యక్తులు, ధర్మశాస్త్రంలో దేవుడు ఉంచినటువంటి ఆజ్ఞలను, ఆచారాలు ఇవేటిని కూడా పట్టవు అన్నట్టుగా బ్రతికేటువంటి వ్యక్తులు ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి సంఘంలో చొరబడ్డారో, ఈ పరిశుద్ధమైనటువంటి సంఘాన్ని కూడా పాడు చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఎవరో రమ్మంటే రాలేదు. ఆ వనరులను బట్టి, ఆ రాయితీలను బట్టి, ఆ పథకాలను చూసి మేము క్రైస్తవులమేనండి, మేము క్రైస్తవులమేండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము కూడా యేసు ప్రభువు వారిని తెలుసుకున్నామండి అని చెప్పుట వల్ల లబ్ధి వస్తుందని చెప్పి సంఘాల్లో చొరబడి నెమ్మదిగా ఆ సంఘాల్లో క్రైస్తవులకు ఇచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా పొందుకోవడానికి సంఘాల్లో చొరబడేవారు. ఈ విధంగా నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సంఘస్థులను కూడా పాడు చేసేటువంటి వారు అయిపోయారు ఈ అబద్ధికులందరూ కూడా. ఒక విధంగా మేలే జరిగింది, కానీ ఒక విధంగా చెడు కూడా జరిగింది కాన్స్టంటైన్ వచ్చిన కారణాన్ని బట్టి. నిజమే, రేపు రోజున ఇలా అంటున్నాను, ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి దయచేసి, ఎవరిని ఉద్దేశించి కాదు, అందరూ కూడా ఇలాగే ఉంటారని అంతకంటే కూడా కాదు. కానీ రేపు ఒకవేళ మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది అనుకోండి, లేకపోతే మళ్ళీ ఎప్పుడో వచ్చే దాని గురించి వరకు ఎందుకు మాట్లాడుకోవడం, కానీ ఒకవేళ ఈ 5 సంవత్సరాల పరిపాలనలోనే మోడీ గారి యొక్క ప్రభుత్వంలోనే ఏమైనా చట్టాలు తీసుకుని వచ్చారండి అనుకోండి, మన హైందవ దేశం కనుక, ఈ దేశం హిందూ దేశం కనుక, సనాతన ధర్మాన్ని ప్రాధాన్యత ఇచ్చేటువంటి దేశం కనుక, హైందువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకుని వస్తున్నాను, హైందువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఉపాధి పథకాలని, రాయితీలని, సంక్షేమ పథకాలని, ఇలాంటివన్నిటినీ కూడా హిందువులకు మాత్రమే ఇవ్వడానికి నేను నిశ్చయించుకున్నాను అనేటువంటి ఒక రూల్ ఏమన్నా పాస్ అయింది అనుకోండి, హైందువులు మాత్రమే వాటిని వినియోగించుకుంటారా? ఆ పథకాల కోసం కక్కుర్తి పడి హైందువులు కానివారు కూడా, బహుశా అబద్ధ క్రైస్తవులు, లేకపోతే దొంగ క్రైస్తవులు, లేకపోతే ఇతర మతాల్లో ఉన్నటువంటి దొంగల సైతం పథకాల మీద ఆశపడి, రాయితీలకు ఆశపడి, వాళ్ళు ఇచ్చేటువంటి ఆ డబ్బుకి ఆశపడి
ఖచ్చితంగా వెళ్తారు. అందరూ వెళ్ళకపోవచ్చు, కొందరైనా వెళ్తారు, అందులో సందేహం లేదు. అందరూ వెళ్ళకపోవచ్చు, కానీ ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి కుక్కని సైతం రోడ్డు మీద పాడేసిన రొట్టు ముక్క ఆకర్షిస్తుంది అన్నట్టుగా ప్రజల్ని ఆ డబ్బు, ఆ పథకాలు ఆకర్షించగలిగితే ఆకర్షించగలచ్చు. ఆ సమయంలో కూడా మొదటగా ఉన్నవారే కడపటి వారిగా కూడా మారిపోయేటువంటి అవకాశాలు కూడా రావచ్చు, చెప్పలేం అది. ఎందుకంటే అపవాది సమయం అయిపోతా ఉందని చెప్పి ఆయన పని త్వరగా చేసుకుని వెళ్ళిపోతున్నాడని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు కానీ వస్తే అప్పుడు ఉన్నటువంటి ఆ పెర్గమం సంఘంలో జరిగినటువంటి పరిస్థితులే, కలుషితమైపోయినటువంటి పరిస్థితులే క్రైస్తవ జనాంగంలో కూడా, క్రైస్తవ సహవాసంలో కూడా, సంఘాల్లో కూడా తప్పకుండా జరుగుతుంది. ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకో చెప్పమంటారు? బెస్ట్ ఎగ్జాంపుల్ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బీయింగ్ ఏ క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్కి మేలు చేశారు ఒక విషయంలో, పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చే విషయంలో ఏది చేశారు. అలాగని చెప్పి ఇతర మతస్థులను ఏమి తక్కువ చేశారని అంటలే, కానీ అందరికీ కూడా చాలా పథకాలు వచ్చినాయి. అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళకి, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి కూడా ఆ సమానంగానే పథకాలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ క్రైస్తవుడు అవ్వటం వల్ల క్రైస్తవ సేవకులకి ఏదో ఎంతో కొంత ఉపాధి కల్పించాలనే ఉద్దేశమా, ఎంతో కొంత ఇవ్వాలనేటువంటి ఉద్దేశమో తెలియదు, మొత్తానికి డబ్బు రూపంలో కొంత ఏదో ఒకసారి ఇచ్చినట్టుగా కూడా నాకు గుర్తుంది. ఎందుకు ఇచ్చాడంటారు? క్రైస్తవుడు కనుక క్రైస్తవుడి మీద ఉన్నటువంటి ప్రేమ లేకపోతే మరొక కారణాలను బట్టి ఇవ్వడానికి ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంఐ ఉండగానే క్రైస్తవుల మీద అంత మొగ్గు చూపినప్పుడు, దేశ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం హైందవ ప్రభుత్వం ఉన్నప్పుడు హైందువుల మీద మొగ్గు చూపదంటారా? ఆ రూల్స్ రావని మీరు అనుకుంటా ఉన్నారా? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 ఉత్తరాలు కూడా ఆ కాలం నాటి అప్పటిలో ఉన్నటువంటి సంఘాలకి మాత్రమే రాయబడ్డాయి అనుకోవడం అమాయకత్వం అంటాను. ఈ రోజు వరకు కాదు, దేవుని యొక్క రాకడ వచ్చు వరకు కూడా ఈ ప్రతి ఉత్తరము కూడా ప్రతి సంఘానికి కూడా వర్తిస్తూ ఉంటుంది, ప్రతి సంఘానికి సంబంధించినటువంటి వారితో మాట్లాడుతుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాలి. పెర్గమం సంఘం కలుషితమైపోయిన సంఘం, నాణ్యమైనటువంటి సంఘంలోకి చొరబడినటువంటి అబద్ధికుల వల్ల ఈ ప్రయోజనాలను ఆశించి, పథకాలను ఆశించి ఎప్పుడైతే చర్చిల్లోకి రావడం అనేటువంటిది మొదలుపెట్టారో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో క్రైస్తవ్యం ఎదుర్కోక తప్పలేదు. అపవాది వేసినటువంటి కుయుక్తిని వాళ్ళకి పడిపోయారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. నేను ఇలా అంటున్నాను, మళ్ళీ ఇంకొకసారి ఏది విధంగా కూడా తప్పుగా తీసుకోవద్దండి. చాలా చర్చిల్లో నేను వినడంతో పాటుగా నేను పరిచయంలోకి రాకముందు కల్లారా చూసిన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. కొంతమంది పాస్టర్లో బట్టలు ఇచ్చి సంఘస్థులు లేదంటే లోకాన్ని ఆకర్షిస్తూ ఉండేవారు. నేను చూశాను, నేను కల్లారా చూశాను కాబట్టి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను సేవకుని కనుక క్రైస్తవ్యం మీద ఎలాంటి బురద జల్లుతున్నాను అనుకోకుండా ఉన్న విషయాన్ని చెప్తున్నాను. నేను బురద జల్లేటువంటి ప్రయత్నం కదా. మీ సంఘాలు, మీకు తెలిసిన సంఘాలు అలాంటివి జరగలేదా? కేకులు కాసిపడి సంఘాలకు వెళ్ళే వాళ్ళు లేరా? లేకపోతే చచ్చిపోయిన తర్వాత సమాధి పెట్టి పంపిస్తారని చెప్పి సంఘాల్లోకి వెళ్ళేటువంటి వారు లేరా? లేదంటే ఈ సంఘంలోకి వెళ్తే ప్రతి నెల విధవరాలకి ఎంత డబ్బు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నాణ్యమైనటువంటి వాక్యాన్ని అందించేటువంటి సంఘములను సైతం విడిచిపెట్టి ఈ పథకాలు, ఈ డబ్బులు ఇచ్చేటువంటి పాస్టర్ గారి వైపుగా ఆకర్షించబడేటువంటి క్రైస్తవ సంఘ విశ్వాసులు లేరంటారా? ఆలోచించేయండి. నేను చాలాసార్లు చూశాను కాబట్టి మాట చెప్తా ఉన్నాను. డబ్బు కాసిపడి ఆ చర్చికి వెళితే ఆ పండక్కి డబ్బులు వస్తాయని, లేకపోతే చీరలు పెడతారని, లేకపోతే వస్త్రాలు ఇస్తారని, లేదంటే దీనులకి, దరిద్రులకు, విధవరాండ్రకు, లేదంటే అనాథ పిల్లలకి ఎంతో కొంత సహాయం అందుతుంది అనేటువంటి విషయాన్ని బట్టి, ఆ కారణాన్ని బట్టి స్వచ్ఛమైనటువంటి సంఘాలను విడిచిపెట్టి, నాణ్యమైనటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి చాలామంది క్రైస్తవులు తప్పుదారి పట్టేటువంటి వారిగానే ఉన్నారు. క్రీస్తును అంగీకరించలేనటువంటి వ్యక్తులు సైతం సంఘాల్లోకి చొరబడి నిజమైన, శ్రేష్టమైన, స్వచ్ఛమైనటువంటి సంఘాన్ని పాడు చేసేటువంటి వారు కూడా లేకపోలేదు అని అంటాను నేను. ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ రోజున్న పెర్గమం సంఘంలో మాత్రమే అనుభవాలు కనబడతాయంటే అది అవాస్తవం. ఈ రోజుకి కూడా అట్టి సంఘాలు కనబడతా ఉన్నాయి. జనాలను బట్టలు ఇచ్చి ఆకర్షించేటువంటి సంఘాలు, డబ్బులు ఇచ్చి ఆకర్షించేటువంటి సంఘాలు, లేకపోతే ఫీజులకి ఎంత ఇస్తాం అన్నట్టుగా ఆకర్షించేటువంటి సంఘాలు, లేకపోతే అప్పులు ఇస్తామని చెప్పి, అసలు అప్పువే చేయకూడదంటే కొంతమంది పాస్టర్లు, కొంతమంది పాస్టర్ అమ్మగారు, పేర్లు చెప్పము, వాళ్ళు కూడా నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. అప్పిస్తూ ఉంటారు, విశ్వాసులకి అప్పిస్తూ ఉంటారు. అవసరం ఉంది, ఏదో అవసరం వచ్చింది, అడిగినప్పుడు ఇవ్వడం పెద్ద విషయం ఏం కాదు. కానీ ఆ అప్పు ఇవ్వడం అనేటువంటి దాని వెనకాల ఉన్న ఉద్దేశం ప్రేమను సంపాదించుకోవాలి,
సంఘం దగ్గర ఓ ప్రత్యేకమైన అనుభవం పొందుకోవాలనే ఉద్దేశం తెచ్చుట మాత్రం ఖచ్చితంగా అది నిన్ను తీర్పులో నిలబెట్టక తప్పదంటాను నేను. పెర్గమం సంఘం కలుషితమైపోయింది. ఎందుకంటే ఆ రాయితీలకి ఆశపడి అనేక మంది క్రీస్తుని ఎరగని విశ్వసించిన వారు కూడా సంఘంలో చొరబడ్డారో పూర్తిగా సంఘం అంతటినీ కూడా పాడు చేసేశారు. కాన్స్టాంటైన్ వచ్చిన తర్వాత క్రైస్తవ్యానికి మేలు జరిగింది, క్రైస్తవ్యానికి చాలా చెడు కూడా జరిగిందంటాను. వాస్తవానికి ఆయన 25వ తారీఖు క్రిస్మస్ సెలవు ప్రకటించడం వల్ల క్రైస్తవులకి ఏమొచ్చింది? ఒక పండగ వచ్చింది అంతే. దేవుడికి వచ్చేది ఏదైనా ఉందా? అందుకే కదా ఆ పండగ వల్లే కదా ఈరోజు అన్నిలు అడిగేటువంటి మాటకి చాలా విషయాల్లో సమాధానం చెప్పలేకపోతాం. 25వ తారీఖుని క్రీస్తు పుట్టారని ఆధారం బైబిల్లో ఉందా అని అడిగేదానికి సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. వాటన్నిటిని బట్టి కూడా కొంత చెడు, కొంచెం హాని కూడా జరిగిందనే అంటాను. ఖచ్చితంగా జరిగింది. అయితే ఈ కాన్స్టాంటైన్ ఉన్నటువంటి కాలంలో క్రైస్తవ్యానికి స్వేచ్ఛ ఉంది, క్రైస్తవ్యానికి స్వాతంత్రత ఉన్నది, క్రైస్తవ్యానికి అడ్డు అదుపు లేకుండా చాలా చాలా మంచి ద్వారాలన్నీ కూడా చక్కగా తెరవబడ్డాయి. అందును బట్టి దేవుని స్తుతించవచ్చు, సంతోషించగలం. అయితే ఈ సంఘంలో ఉన్న ఒక విషయాన్ని బట్టి దేవుడు బాధపడతా ఉంటాడు. అంతియోపియాని చంపినప్పుడు నీ విశ్వాసాన్ని నేను చూశాను అంటాడు. మీరు గమనించుకోండి, నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా ఒక్కసారి గమనించడానికి ప్రయత్నించండి. చూడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాన కాపురం ఉన్న ఆ స్థలములలో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో కూడా నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసం విసర్జింపలేదని కూడా నేను ఎరుగుదునా అంటాడు. అంతియోపియా అనేటువంటి ఒక సేవకుడిని చంపేస్తారండి. రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్తూ లాక్కొని కొట్టి చంపుతారు. ఎందుకు చంపుతారంటే చక్రవర్తే దేవుడు అని అనలేదని. ఎందుకంటే అప్పుడు ఉన్న చక్రవర్తులందరూ కూడా దేవుళ్ళుగానే పిలువబడాలని, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన దేవాలయాలు కట్టుకోవాలన్నదే వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం అని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అలా చక్రవర్తులు దేవుడని పిలవకపోయిన కారణాన్ని బట్టి అంతియోపియాను కొట్టి చంపేస్తారు. ఆ సమయంలో కూడా సంఘం చాలా గట్టిగా ఉందంట. అస్సలు మేము క్రీస్తు దేవుడు తప్ప ఇంకెవరిని కూడా దేవుడని చెప్పి పిలవవలసిన అవసరం లేదని గట్టిగానే ఉన్నాం, విశ్వాసం కలిగా ఉన్నాం, అన్నీ బాగానే ఉన్నామని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునికి నేర్పిన బిలాము బావును అనుసరించు వారు నీలో ఉన్నారో, విగ్రహములు పెట్టు వాటికి తినునట్లు ఇలాంటి ప్రలోభ పెట్టేటువంటి వారు కూడా సంఘంలో ఉన్నారు. వాస్తవానికి నాణ్యమైనటువంటి సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉండేవారు కాదు. కానీ ఎప్పుడైతే విగ్రహారాధికులు ఇలాంటి పథకాలని, ఇలాంటి రాయితీల్ని ఆశించి లోపలికి వచ్చారో వాళ్ళ అలవాట్లన్నీ కూడా నెమ్మదిగా వీళ్ళకి అలవాటు చేయడం అనేటువంటిది కూడా మొదలు పెట్టేశారు. నెమ్మదిగా సంఘం ఏమైపోయిందన్నమాట, కలుషితం అయిపోయింది, పాడిపోతూ ఉంది. అసలు విగ్రహార్పితంలో ఏ వీటిని కూడా ముట్టకూడదని ఉంది బైబిల్లో, తినకూడదని ఉంది. ఆ విధంగానే సంఘం అంతా కూడా కొనసాగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ బయట వ్యక్తులు సంఘంలో చొరబడ్డారో వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క అలవాటులు, కట్టు అన్నీ కూడా నెమ్మదిగా సంఘ విశ్వాసులకి నేర్పడం అనేటువంటిది జరిగింది. సహవాస దోషం మన జీవితాన్ని నాశనం చేస్తుంది అంటాను. చీకటి సంబంధికులతో నీ సహవాసం వద్దు అంటాడు, లోకంతో నీ సహవాసం వద్దు అంటాడు, లోకంతో నీ సహవాసం దేవునితో వైరం అంటాడు. అసలు అన్య జనాంగంతో సహవాసం రొద్దనుంది బైబిల్లో. పెండ్లి చేసుకునే విషయంలో అసలా వద్దనుంది బైబిల్లో. ఎందుకంటే పాడైపోయారు. ఎందుకంటే బైబిల్లో సొలొమోను కూడా అంత గొప్ప జ్ఞాని కూడా దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్న వాడు సైతం అన్ని సంబంధమైనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నట్టు వల్ల చాలా దేవుని దృష్టిలో దుష్టుడైపోయాడు. ఒక అపరాధిగా నిలబడిపోవలసిన అవసరం వచ్చింది. అయితే ఎప్పుడైతే బయట వారందరూ కూడా సంఘంలో చొరబడ్డం అనేటువంటిది, రావడం అనేటువంటిది జరిగిందో నెమ్మదిగా విగ్రహాలకు పెట్టేటువంటి వాటిని కూడా తినొచ్చు, తప్పేమీ లేదు, అందులో పెద్ద విషయం ఏముందని చెప్పి ఇలాంటి విగ్రహానికి అర్పితమైనటువంటి వాటిని తినిపించేటువంటి అలవాట్లు నేర్పించేశారు. జారత్వానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నెమ్మదిగా పాడు చేసేసింది. ఇప్పుడు 100 మంది నీతిమంతుల దగ్గరికి ఒక దరిద్రుడు వచ్చాడు అనుకోండి, ఒక పాపాత్ముడు వచ్చాడు అనుకోండి, ఆ 100 మందిని కూడా పాడు చేయగలడు ఒక్క పాపాత్ముడు కూడాని, అందులో సందేహమే లేదు. అంతమంది మంచి గుంపులోనూ కూడా రాకూడనటువంటి ఒక దుర్మార్గుడిగానే వస్తే ఆ మంచి గుంపు కాస్త చెడు గుంపుగా మారిపోయేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఆ విధంగా మారిపోయింది ఈ సంఘం. విగ్రహాలకు పెట్టినటువంటి వాటిని సైతం తినొచ్చు అనేటువంటి బోధలు మొదలైనవి మీ సంఘంలో. మీరు కూడా వాటిని అనుసరిస్తూ ఉన్నారు, మీరు కూడా వాటిని నమ్ముతూ ఉన్నారు.
ఒకప్పుడు అలవాట్లు మీలో లేవు, కానీ ఈ మధ్యన కనబడతా ఉన్నాయని చెప్పి దేవుడు దుఃఖపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పెర్గమం అనేటువంటి సంఘంలో మాత్రమే, ఆనాటి కాలంలో మాత్రమే విగ్రహార్పితమైనటువంటి వాటిని తినేటువంటి వారు అంటే కాదు. ఈ రోజుకి కూడా చాలా బోధల్లో నేను విన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. విగ్రహాలకు పెట్టినటువంటి వాటిల్లో ఏముంది, విగ్రహంలో ఏముంది, ఏమీ లేదని బైబిలే చెప్తా ఉంది. కనుక ఏం పర్లేదు, అన్నం పెట్టుకుని తినేయచ్చు. ప్రసాదాలు ఇవి కూడా వద్దు అన్నప్పుడు హైందువులందరూ కూడా, హైందవ సమాజం అంతా కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఆ ప్రసాదాలు విగ్రహాలకి సంబంధించిన పెట్టిన వాటిని తినటం వల్ల మనకి ఏం నష్టం ఉందంటే తినేయొచ్చండి అనేటువంటి బోధలు క్రైస్తవ ప్రపంచంలో కూడా కనబడుతున్నాయి. నేను పాస్టర్ గారి పేర్లు అయితే ఎత్తి మాట్లాడడం అనేటువంటిది నా ఉద్దేశం కాదు. అలాంటి బోధలు ఉన్నాయి. ఎందుకంటే సంఘం చెదిరిపోకుండా ఉండాలని, అన్యులు సైతం ఆకర్షించుకోవాలని. ఇలాంటి పద్ధతుల్లో చేసినా పెద్ద ఏం పర్వాలేదమ్మా, అందులో ఏముందమ్మా, దేవుడు హృదయాన్ని చూస్తాడు తప్ప ఆచార వ్యవహారాలను చూసే దేవుడు కాదు కదమ్మా అంటే, అమ్మో ఇలాంటి చర్చలోనే ఉండాలి మనం. ఇది మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉంది. బొట్టు పెట్టుకున్నా సరే ఏమీ అనరు కాబట్టి, ప్రసాదాలు తిన్నా ఏమీ అనరు కాబట్టి, హైందవ బంధువులు ఎవరన్నా వచ్చి ఎక్కడికన్నా రమ్మన్నా వెళ్ళినా సరే పాస్టర్ గారు ఏమనరు కాబట్టి, ఇలాంటి సంఘమే కావాలని చెప్పి ఇలాంటి అబద్ధ విశ్వాసులు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగానే ఈ క్రైస్తవ బోధలు కూడా జరుగుతూ ఉన్నాయి. తినకూడదు, విగ్రహానికి అర్పించింది ఏది కూడా తినకూడదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తినకూడదు అంతే. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే దేవుడు చెప్పాడు తినొద్దని చెప్పాడు. విశ్వాసం ఉందా దాని మీద, అది దాంతో మ్యాటర్ ఉంది. ఇదేంటి పౌలు గారు చెప్పారు, పౌలేటి దేవుడు చెప్పాడు. నాకు పౌలు గారి బోధల కంటే దేవుడి యొక్క బోధ నాకు అవసరమైంది, ఆయనకు విలువైంది. పౌలు గారి బోధనని దూషించట్లేదు, కానీ ఆయన కంటే కూడా ముందున్నవాడు, ఆయన తర్వాత ఉన్నటువంటి వాడి యొక్క మాటను నేను లక్ష్య పెడతా ఉన్నాను. ఆయన అన్న ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, కానీ అది తినకూడదు అని అన్నాడంటే తినకూడదు. ఒకవేళ కొంతమంది సేవకులు తినొచ్చమ్మా, బొట్టులో ఏముందమ్మా, పెట్టుకోవచ్చమ్మా, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదమ్మా, నేనైతే ఏం అన్నమ్మా, మీరు ఎలా ఉన్నా సరే నేను అడిగేటువంటి మనిషిని కాదమ్మంటే, వాటిని అలా కొనసాగుతున్న వ్యక్తులకి ఆ చర్చిలో ఉండాలనుకుంటారా, బయటికి వెళ్ళిపోవాలనుకుంటారండి? ఇలాంటి చర్చే కావాలనుకుంటారు. ఎందుకంటే విశ్వాసులకు అనుగుణమైన రీతిలో, విశ్వాసులకి నచ్చేటువంటి విధంగా చెప్పేటువంటి బోధలకే చాలామంది ఆకర్షించబడతా అంటారు. కాబట్టి ఆ విధంగా చెడిపోయినటువంటి సంఘంగా, కలుషితమైపోయినటువంటి సంఘంగా అప్పటి సంఘం కనబడతా ఉంది. ఒకవేళ ఇలా ఖండించకుండా, ఇలా హెచ్చరించకుండా, దేవుని యొక్క మాటలని పొరపాటును కూడా ఎత్తి చూపకుండా, మనం చేస్తున్నటువంటి తప్పు అని తెలిసి కూడా పాస్టర్ గారు ఒక మాట కూడా ఏమీ అనట్లేదంటే, పాస్టర్ గారు కావాల్సింది నువ్వైతే కాదు, నువ్వు ఇచ్చే కానుక కావాలి, నీవు ఇచ్చేటువంటి దశం భాగం కావాలి. నీ కానుక, నీ దశం భాగం మాత్రమే ఆయనకి అవసరం ఉంది. కనుక దేవునికి విరోధమైనటువంటి వాటిని ఎన్నిటిని నీలో చూసినప్పటికి కూడా ఆ సేవకుడు నిన్ను ఏమీ అనట్లేదంటే, నువ్వు వెళ్ళిపోతే వచ్చేటువంటి కానుక, వచ్చేటువంటి దశం భాగం కూడా దూరం అయిపోద్దనే ఉద్దేశంతో. ఒకవేళ అలాంటి వ్యక్తులు ఒకవేళ నీ పరిచయంలో, నీ జీవితంలో ఒకవేళ ఎదురైతే, ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా, ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్ళిపో. నీ జీవితం బాగుండాలని కోరుకున్నా, ఆత్మీయంగా నువ్వు బాగుండాలని కోరుకునేటువంటి ఒక సేవకుడిగా మాట్లాడుతున్నాను. వెళ్ళిపోండి, అక్కడి నుంచి ఉండకండి. వాక్యానికి విరుద్ధంగా మనుషులను ప్రలోభపెడుతూ, మనుషులను ఆకర్షిస్తూ, మనుషులకు అవసరమైన విధంగా వాక్య వక్రీకరణ చేస్తూ, సత్యాన్ని మరుగుపరుస్తూ చెప్పేటువంటి ఏ బోధకుడి దగ్గరికి కూడా వెళ్ళకండి, ఏ సేవకుడిని కూడా వెంబడించకండి. నేను చెప్పేది ఇదే, వాక్యం చెప్పేది కూడా అదే. నా పేరట అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. ఇలాంటి వారందరి నుంచి కూడా మీరు తప్పుకోవాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. విగ్రహాలకు పెట్టేటువంటి వాటిని అలవాటు చేస్తారు, బంగారం లాంటి సంఘాన్ని. అసలు అలవాటే ఉండేది కాదు. నిజంగా కొన్ని సంఘాల్లో మంచి రోజు చెడ్డ రోజు ఉండదు, అమావాస్య పౌర్ణమి ఉండదు, శుక్రవారం మంగళవారం ఉండదు. వేటిని కూడా ఫాలో అవ్వరు. ఎవరో వస్తారండి, ఏదో ఒక బయట వ్యక్తి వస్తారు, వచ్చిన తర్వాత నెమ్మదిగా అదేంటి మా చర్చిలో ఇవన్నీ పెడతారే, మా పాస్టర్ గారు ముహూర్తానికి రిబ్బన్ కట్ చేస్తారండి, అదేంటి మీ పాస్టర్ గారు చేయకపోవడం ఏంటండి? అవునండి, మేము ముహూర్తాలకి మేము ఇల్లే కట్టుకున్నప్పుడు ముహూర్తానికే కట్ చేస్తారండి, మేము చెప్పిన ముహూర్తానికే పెళ్లి జరిగిస్తారండి, అదేంటండి ఈ పాస్టర్ గారు ఇలాగ చేయడం ఏంటండి? మా పాస్టర్ గారు ఒప్పుకుంటున్నారు కదా, మా పాస్టర్ గారు కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాన్నే కదా బోధిస్తున్నారు అని చెప్తున్నప్పుడు ఈ నిజమైనటువంటి విశ్వాసకి ఎంత బాధ కలుగుతుంది అంటే, సరైన విశ్వాసం అయితే బాధ కలగదో వెళ్ళిపోమా అంటారు. కానీ కొంతమందికి అదే ఆకర్షణగా కనబడతా ఉంటుంది. మంగళవారాలు శుక్రవారాలు ఉండవండి, అదేంటండి అవి ఉండకపోతే ఎలా అండి? కనీసం మంచి చెడు కూడా చూడకపోతే, మంచి చెడు కూడా చూడాలండి. చూడకపోతే మన కుటుంబం ఇబ్బంది పడితే పిల్లలు ఇబ్బంది పడతారు అన్నట్టుగా కొంతమంది ఇలాంటి అబద్ధ విశ్వాసులు వచ్చి మంచి సంఘాలను కూడా పాడు చేస్తూ ఉంటారు. ఏదో ఉంటుంది చూడండి, ఏదో సంథింగ్ ఏదో అది కూసే గాడిద వచ్చి
మేసేటువంటి గాడిదని పాడు చేసిందా, సంథింగ్ ఏదో తప్పుగా లీడ్ చేసిందని ఒక సామెత ఉంటుంది. అట్లా ఉంటుంది చాలామంది జీవితాల్లో. మంచిగా ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేసేటువంటి అబద్ధ విశ్వాసులు కూడా ఎదురవుతుంటారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు, బోధకులే కాదు, అబద్ధ సాతాను సమాజపు వర్గానికి సంబంధించిన విశ్వాసులు కూడా చాలామంది ఉంటారు. జాగ్రత్త. ఈ సంఘంలో నాణ్యమైన వాక్యం ఉందా, సత్యమైన వాక్యం ప్రకటించబడుతుంది, ఇంకెవరి గురించి ఆలోచించుకో, ఏం చెప్పింది కూడా వెనుకో, గుడ్డిగా వెళ్ళిపో. అంతకుమించి ఏమీ కూడా ఎక్కువ ఆలోచించడం వల్ల నీ ప్రయోజనం లేదు. అర్పితలైన బలి ఇచ్చిన వాటిని తినట్లు, జారత్వం చేయనట్లు ఇశ్రాయేలు ఇలాంటి దొంగ ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఎంతమంది లేరు? సేవకులు బోర్డు దొంగ ప్రవచనాలు, డబ్బు కోసం ఆశపడి వాళ్ళని ఏదో రకంగా మభ్యపరచాలని, మంచి వాగ్దానం చెప్తే సంఘం వదిలిపెట్టి వెళ్ళరని చెప్పి ఇలాంటి అబద్ధ ప్రవచనాలు చెప్తూ చాలామందిని మభ్యపరిచేటువంటి అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. పెర్గము సంఘంలో కూడా ఉండేవారు. అయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఇది ఒక హైలైట్ మాట కాబట్టి ఆ మాట చెప్పుకుని నేను ముగించుకోవడం ప్రయత్నిస్తాను. అయితే దేవుడు ఒక మాట అంటాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. అదేంటండి, పెర్గము సంఘం దగ్గర సాతాను గారు ఏమన్నా కాపురం మొదలుపెట్టారా? ఆయన కుటుంబం అంతా కూడా అక్కడ ఉండేదా? సాతానికి సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా ఆ చోట నివసిస్తూ ఉండేవారు ఏంటండి? సాతాను సింహాసనం ఉన్న స్థలముల్లో నీవు ఉన్నావని మాట్లాడడంలో దేవుడి యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదండి అని మీరు అనుకోవచ్చు. సాతాను సింహాసనం ఉన్నదంటే సాతాను ఆ ప్రదేశంలో ఉన్నాడని కాదు, కానీ సాతాను ఆ ప్రదేశంలో తిష్ట వేశాడు అని అర్థం. ఆ సంఘాన్ని పాడు చేసేటువంటి క్రమంలో సాతాను ఆ సింహాసనాన్ని అక్కడ పెట్టుకున్నాడు. అదొక కారణం. ఎందుకంటే వాడు అక్కడ కూర్చున్నాడు. ఇంకా వాడు కావలసింది సంఘాన్ని పాడు చేయాలన్నదే కదా, సంఘాన్ని కలుషితం చేయాలన్నది. కాబట్టి అన్ని పనులు మానుకొని అక్కడికి వచ్చాడని అనట్లేదు, కానీ అన్ని పనుల కంటే కూడా ఈ పని మెయిన్ ఇక్కడ బంగారు లాంటి సంఘం కనబడతా ఉంది, నాణ్యమైన సంఘంగా మారిపోతూ ఉంది, ప్రపంచాన్ని మార్చే సంఘంగా మారిపోతుంది. కనుక ఇక్కడ మనం కొంత సమయాన్ని ఎక్కువ గడపాలన్న ఉద్దేశంతో సింహాసనాన్ని అక్కడ వేసేసుకున్నాడు. ఆచార వ్యవహారాలు, విగ్రహారాలు, జారత్వము, ఇంకా సాతానికి సంబంధించిన ఆ వ్యవహారం అంతటినీ కూడా అక్కడుండి మనుషులను ప్రలోభపెడుతూ, మనుషుల్ని ఆవరించి, మనుషులను వాడుకుంటూ క్రైస్తవ సంఘాన్ని పాడు చేసినటువంటి వాడే ఉన్నాడో సాతాను సింహాసనం ఉన్నటువంటి ప్రదేశం. అది ఒకటే. కానీ హిస్టారికల్గా కూడానండి ఆ ప్రదేశంలో, పెర్గము ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఒక 90 feet, ఒక 90 అడుగులు ఒక కొండ లాంటి ఒక ఉండేదండి. ఒక కొండ ఉండేది. 90 అడుగులు కొండ మీద ఇంచుమించుగా 10 అడుగులు గుడి కట్టి ఉండేదంట. గుడి ఉండేది 90 అడుగులు కొండ మీద, ఇంకొక 10 అడుగులు గుడి, ఒక దేవాలయం. అంటే టోటల్గా ఒక 100 feet, ఒక 100 అడుగులు ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశం మీద ఒక చిన్న గుడి లాంటిది ఉండేది. ఆ గుడి ఎలా ఉండేదంటే, ఆ పైన ఆకారం ఎలా ఉండేదంటే, ఒక మనిషి సింహాసనం మీద కూర్చున్నట్టుగా కనబడుతూ ఉండేది. సింహాసనం మీద అలా కూర్చున్నట్టుగా కనబడుతూ ఉండేది. ఆ దేవుడి పేరు జూయిస్. ఆ దేవుడిని అక్కడ దేవుడిగా, ఆ జూయిస్ని దేవుడిగా వాళ్ళు కొలుస్తూ ఉండేవారు. ఆ జూయిస్ యొక్క విగ్రహం లేదంటే దేవాలయం కట్టినటువంటి ఆ దృశ్యం అంతా ఏ విధంగా కనబడేదంటే, ఒక కుర్చీ మీద ఒక వ్యక్తి చెయ్యి ఇలా పెట్టుకొని కూర్చుంటే ఎట్లా ఉంటుందో సేమ్ అలా ఉండేదంట. దూరం నుంచి కొని చూస్తే కొండ మీద ఎవరో కుర్చీలో కూర్చున్నారండి, సింహాసనం మీద ఆసీనుడే ఉన్నవాడు ఎవరండి అన్నట్టుగా కనబడేదంట. అంత విగ్రహారాధన జరిగేది అక్కడ. విగ్రహార్పితమైనటువంటి బలులు జరుగుతూ ఉండేవి. అన్ని సంబంధమైన ఆచార వ్యవహారాల్లో విచ్చలవిడిగా జరుగుతూ ఉండేది. దాని పక్కన ఇంకొక దేవాలయం. ఆ దేవాలయం ఏమో స్వస్థతలు చేయడానికి ఒక ప్రత్యేకమైన దేవాలయం. సొటేర్ అని పిలుస్తూ ఉంటారు. సొటేర్ స్వస్థత దేవాలయాలు క్రైస్తవ్యంలో కూడా ఏడ్చినాయి అనుకోండి, చెప్తున్నాను. స్వస్థత శాలలో, స్వస్థత దేవాలయాలు, స్వస్థత కూడుకులు, స్వస్థత తైలాభిషేకములు, స్వస్థత తైలములు ఎక్కడున్నాయండి బైబిల్లో? అపోస్తుల కంటే కూడా గొప్ప స్వస్థత వరం పొందుకున్న వ్యక్తులా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలియగలుగుతాను. ఇవన్నీ కూడా ఈ పేర్లు పెట్టుకుని బోర్డులు తగిలించుకుని జనాన్ని ఆకర్షించేటువంటి క్రమమే తప్ప, పద్ధతి తప్ప, ఆత్మల రక్షణ అర్థమైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళే వారి కంటే కూడా ఈ స్వస్థతలు, జనాలు కూడా స్వస్థతలకే, దొంగ స్వస్థతలు, అబద్ధ బోధలు, కాళ్ళు వచ్చేసినాయి, కళ్ళు వచ్చేసినాయి, గర్భం వచ్చేసింది, క్యాన్సర్ పోయింది, కంతిమాయైపోయింది, అది పోయింది, అది అంటే గొర్రెలు. క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ అనుచరుల్ని, క్రీస్తు అనుచరుల్ని గొర్రెలని చెప్పి దేవుడు పిలవడంలో ఉన్న ఉద్దేశం నిజమైందే. ఇంకా ముందు వెనక ఇంకా ఆలోచించేదేమీ లేదు. ఒక 100 గొర్రెలు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మొదటగా ఉన్నటువంటి గొర్రె కానీ కొండ మీద నుంచి కింద పడిపోయింది అనుకోండి, వెనకాల ఉన్న 99 గొర్రెలు కూడా అంటండి అది అలా పడిపోయింది, కాబట్టి మనము పడిపోవాలని చెప్పి దూకేస్తాయంట.
ఒకరిని చూసి ఒకరు పాడైపోతున్నారు. స్వస్థత అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. స్వస్థత కార్యాలు జరగట్లేదని అనట్లేదు, స్వస్థతలో అద్భుతాలు చేసేటువంటి సేవకులు లేరని అనట్లేదు. కానీ అది అడ్డు పెట్టుకుని సంఘాన్ని మభ్యపరిచే, నిజమైనటువంటి సంఘాన్ని దారి తప్పించేటువంటి అబద్ధ బోధకులు, ఈ స్వస్థత అనేటువంటి కారణంతో మభ్యపరిచేటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. స్వస్థతల కోసం మందిరాలకు వెళ్ళకండి, దేవుని తెలుసుకోవడం కోసం వెళ్ళండి, దేవునిలో ఎదగడం కొరకు వెళ్ళండి, ఆత్మీయంగా బలపడడం కొరకు వెళ్ళండి. శరీర సంబంధమైన స్వస్థత మనకు వ్యర్థము. ఆత్మ సంబంధమైన స్వస్థత కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే దేవుని వెంబడించండి. డబ్బు చేసుకుంటూ ఉన్నారా, ఆ సొటేర్ అనేటువంటి దేవాలయంలో స్వస్థతలు జరుగుతూ ఉండి బోల్డ్ మంది వచ్చేస్తే కోట్లాది, లక్షలాది, వందలాది, వేల మంది వచ్చేసి స్వస్థతలు. పోనీ ఆ స్వస్థతశాలలో, స్వస్థత కూడికల్లో పోనీ ఏమన్నా జీవం కలిగిన దేవుని వాక్యం ఏదన్నా ఉంటుందంటే ఈ స్వస్థత తప్ప అసలు వాక్యమే ఉండదు అక్కడ. వాక్యమే నిన్ను బ్రతికించనని ఉంది కదా, వాక్యమే నిన్ను వెలిగించనని ఉంది కదా. ఆది యందు వాక్యం, ఆయనే దేవుడే ఉన్నాడని వాక్యం సెలవిస్తే జీవము గల దేవుని వాక్యం అని ఉంది. వాక్యం లేని చోట దేవుని ఆత్మ లేదండి. వాక్యం ఉండాలి. స్వస్థత చేసే చోట చాలా 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 మొత్తంలో వాక్యం కూడా ఉండగలగాలి. అలాంటి వాటి వైపు వెళ్ళడంలో తప్పు లేదు. కానీ స్వస్థతలో అనేటువంటి కారణంతోనే వెళ్ళేటువంటి వ్యక్తి లేదు. ఖచ్చితంగా మీ ఆత్మని బలహీనపరుచుకుంటారు. పెరగమ సంఘాన్ని బట్టి దేవుడు హర్షించాడు, సంతోషించాడు, అదేవిధంగా బాధ కూడా పడ్డాడు. పెరగమ సంఘమా, అంతియోపియాని చంపిన సమయంలో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నా నామాన్ని చాలా గట్టిగా పట్టుకున్నాం, చాలా విశ్వాసంతో కొనసాగావు. సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడలేదు, ధైర్యంగా కొనసాగించావు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం దారి తెప్పావు, కొంతమందిని చేరదీసావు. అటు కారణాన్ని బట్టి, అటుకి సంబంధమైనటువంటి విషయాన్ని బట్టి జీవితాన్ని, సంఘాన్ని మొత్తం అంతటిని కూడా పాడు చేసుకున్నాం అని చెప్పి దేవుడు దుఃఖపడుతున్నటువంటిది కూడా కనబడతా ఉంది. పెరగమం సంఘం నుంచి ఇవేనా నేర్చుకోవచ్చు అంటే లెక్కలేనని నేర్చుకోవచ్చు. 2025వ సంవత్సరం నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి వచనం మీద కూడా అధ్యయనం చేయబోతా ఉన్నాను. సంఘానికి సంబంధించి ఆ వీడియో రూపంలో వస్తాయి. ఇప్పుడు ప్రార్థన అయితే చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక సంఘంతో మీ అందరి ముందుకు కూడా నేను రావడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.